అందరికీ నమస్కారం. శివుడు భోళాశంకరుడని మనకు తెలుసు. కానీ ఆయన్ని ఎలా మెప్పించాలో అని అడిగితే మనం ఏం ఆలోచిస్తాం? పూర్వము రాజులు చేసినట్టు భారీ యాగాలు చేయాలేమో, లేక రావణుడు చేసినట్టు కఠోరమైన తపస్సులు చేయాలేమో కదా? అక్కర్లేదు. పరమశివుడు మన నుంచి కోరుకునేది కేవలం ఒక్కటే, అదే శరణాగతి. కానీ ఆ శరణాగతి అంటే ఏమిటి? దాన్ని ఎలా ఆచరించాలి? మనందరికీ తెలుసు, బ్రహ్మముహూర్తంలో ప్రకృతి అంతా ప్రశాంతంగా దైవిక శక్తితో నిండి ఉంటుంది. ఈ సమయంలో ఒక 3 దళాలు ఉన్న బిల్వపత్రాన్ని తీసుకోండి. ఆ 3 ఆకులను కేవలం ఆకులలాగా చూడకుండా, మొదటి ఆకు మనలోని అహంకారం, రెండవ ఆకు మన కర్మ, మూడవ ఆకు మనల్ని కమ్మేసిన మాయ. ఆ బిల్వదళాన్ని శివలింగంపై ఉంచుతూ మనస్ఫూర్తిగా ఇలా అనుకోవాలి: శివ, నా ఈ అహంకారాన్ని, కర్మను, మాయను నీ పాదాల చెంత వదిలేస్తున్నాను. ఇప్పటి నుంచి నా భారమంతా నీదే. నాకు ఏది మంచో అదే ప్రసాదించు. పరిపూర్ణమైన భక్తి విశ్వాసంతో మనం ఎప్పుడైతే మనల్ని మనం శూన్యంగా చేసుకుంటామో అప్పుడే ఆ మహాదేవుడు మనలో నిండుతాడు. మనం నోరు తెరిచి అడగకముందే మనకు ఏది అవసరమో అది ఆయన చూసుకుంటాడు. గుర్తుంచుకోండి, మన కోరికల భారాన్ని మనం మోస్తున్నంత కాలం ఆయనకు చోటు ఉండదు. ఎప్పుడైతే ఆ భారాన్ని ఆయనపై వేస్తామో అప్పుడే శివానుగ్రహం లభిస్తుంది. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్లో మీకు తెలిసిన విషయాలను కూడా మాతో పంచుకోండి. మరి ఇంకొక వీడియోతో మిమ్మల్ని త్వరలో కలుస్తాం. ఓం నమః శివాయ.